చెట్లకు నీళ్లు పెడదామని పొద్దున్నే పోతే తోటకాడికి స్విచ్ ఆన్ చేశాను. ఈ విధంగా నీళ్లు పడుతున్నాయి చెట్లకి. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి కొంచెం 3-4 రోజులు బాగా పెట్టాలా, ఫుల్గా నానాలి చెట్లు. అది అయిపోగానే మన జైబ్రో ఫోన్ చేసి ఉగాది షాపింగ్ చేయాలి, పులిందలకు పోదాంపా అని ఫోన్ చేశాడు. ఇంకా పోయాము, షాపింగ్ అయిపు చేసుకొని తర్వాత వచ్చేదావులో ఇంకా జ్యూస్ తాగేసి వస్తాండి. ఇదేందో చూసారా, ఇదంతా వేస్ట్. తాగేసిన గ్లాసులు పడేయడం కోసం ఇట్లా పెట్టాడు అనమాట. కర్బూజా జ్యూస్ తాగాం. మళ్ళీ ఇంటికి రాగానే మన నరన్న అరటికాయలు కొడతానంటే ఇంకా నరన్న తోటకాడికి పోతే ఈరోజు రేట్ ఏమో కొంచెం డౌన్లో నడుస్తున్నాయి. ఏమన్నా అంటే ఈ ఇరాన్ వార్ అంటారు. ఇంకా లోడ్ మొత్తం అయిపోయేసరికి రాత్రి 7 గంటలైంది. ఇంకా 7 గంటలకి పులిందలకు పోయి దొంగ కాట వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా సల్లా పండుకుంటే. చెట్లకు నీళ్లు పెడదామని పొద్దున్నే పోతే తోటకాడికి స్విచ్ ఆన్ చేశాను. ఈ విధంగా నీళ్లు పడుతున్నాయి చెట్లకి. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి కొంచెం 3-4 రోజులు బాగా పెట్టాలా, ఫుల్గా నానాలి చెట్లు. అది అయిపోగానే మన జైబ్రో ఫోన్ చేసి ఉగాది షాపింగ్ చేయాలి, పులిందలకు పోదాంపా అని ఫోన్ చేశాడు. ఇంకా పోయాము, షాపింగ్ అయిపు చేసుకొని తర్వాత వచ్చేదావులో ఇంకా జ్యూస్ తాగేసి వస్తాండి. ఇదేందో చూసారా, ఇదంతా వేస్ట్. తాగేసిన గ్లాసులు పడేయడం కోసం ఇట్లా పెట్టాడు అనమాట. కర్బూజా జ్యూస్ తాగాం. మళ్ళీ ఇంటికి రాగానే మన నరన్న అరటికాయలు కొడతానంటే ఇంకా నరన్న తోటకాడికి పోతే ఈరోజు రేట్ ఏమో కొంచెం డౌన్లో నడుస్తున్నాయి. ఏమన్నా అంటే ఈ ఇరాన్ వార్ అంటారు. ఇంకా లోడ్ మొత్తం అయిపోయేసరికి రాత్రి 7 గంటలైంది. ఇంకా 7 గంటలకి పులిందలకు పోయి దొంగ కాట వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా సల్లా పండుకుంటే.